Hello guys, welcome back all of you. Guys, TGPSC Group 1 Mains answer writing, so exam strategy, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి ఎన్నో వీడియోస్ చేసి ఉన్నాను. సో ఈ టైం ఏదైతే ప్రజెంట్ టైం ఉందో ఇట్ ఈస్ ద పీక్ అవర్. అంటే ఈ టైంలో మన స్పీడ్ జనరల్గా కార్లో వెళ్తే 5th గేర్ అంటారు కదా, కొన్ని ఎక్కువ కార్లో అయితే 6th గేర్ అంటారు కదా. సో ఇప్పుడు ఆ 5th 6th గేర్లో వెళ్ళాల్సిన టైం ఇది తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు జరుగుతున్నదే జరుగుతుంది, అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుంది అని చెప్పేసి. పర్టికులర్గా గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో అన్నీ సాఫీగా అయిపోయి ఎగ్జామ్ జరుగుతుంది అని అనుకొని స్టూడెంట్స్ చాలా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ టైంలో ఒక కైండ్ ఆఫ్ ఒక అబ్స్టాకిల్. అండ్ గైస్, కొంతమంది వీడియోస్ అంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుందా ఉండదా అని చెప్పడానికి ప్రధానంగా ఈ వీడియో చేశాను. స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, మెంటల్ టార్చర్, మెంటల్ ప్రెషర్. ఈ మెంటల్ టార్చర్ అంటే నాకు పాలిటీలో బాగా గుర్తు. శత్రుఘ్న చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు పార్డన్కి సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు ఒక వ్యక్తి అంత మానసిక క్షోభ అనుభవిస్తుంటే అతన్ని విడుదల చేయడానికి ఆ ఒక్క కారణమే చాలు. ఆ మెంటల్ టార్చర్ అనేది రైట్ టు లైఫ్తో కనెక్ట్ చేసింది. సో అఫ్ కోర్స్ అక్కడ టైం ఎక్కువ, ఇక్కడ మన ఆస్పిరెంట్స్లో టైం తక్కువ. బట్ ఆ మానసిక ఒత్తిడి అనేది వర్ణనాతీతం. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఎంతోమంది ఎన్నో ఆశలతో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి 2011 తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎగ్జామ్ జరగలేదు. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇటువంటి అపోహలు లేకపోతే ఇటువంటి వార్తలు వినడం చాలా బాధాకరం. దాన్ని ఒక బ్రదర్గా మీకు ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో అంటే ఇప్పటికైనా కూడా అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఆలోచనలు ఇవన్నీ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ పైన సరిగా ఫోకస్ చేయాలనిపించదు, బుక్ పట్టుకోబుద్ది కాదు. అలాంటప్పుడు కొంతమంది వీడియో క్లాసెస్ని చూసి కొంచెం డీవియేట్ అయిపోయి సీరియస్గా చదువుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం సీరియస్గా సో ఎగ్జామ్కి తగ్గట్టు కంటెంట్ ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా, ఎక్కడ కూడా సొల్లు చెప్పకుండా, సో సాగదీయకుండా, మరీ తక్కువ కాకుండా ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతే అట్లాంటి ఫ్యాకల్టీ టీంతో రోహిత్స్ అనాలిసిస్ యాప్లో మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఫుల్ కోర్సు పేపర్స్ ఉన్నాయి. సో ఇందులో ఎస్ఏ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆల్ 6 పేపర్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ పర్చేస్ దట్. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ పోస్ట్ పోన్ కావాలి అని అనుకునే ఇంటెన్షన్తో వీడియో చూస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ పోస్ట్ పోన్ అవుతుంది అని నేను చెప్తే వీళ్ళు ఖుషి అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ పోస్ట్ పోన్ అవ్వకూడదు అని చెప్పి వీడియో చూస్తారు. అవ్వదు అని చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. సో ఏ ఒక్కరిని సాటిస్ఫై చేసినా ఇంకొక వర్గం వాళ్ళు కంపల్సరీ డిస్సాటిస్ఫై అవుతారు. సో నేనేం చెప్తున్నాను, ఈ వీడియో డు నాట్ కమ్ విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అన్ని వర్గాల స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా సీరియస్ అభ్యర్థులు, సీరియస్ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు 100% సొల్యూషన్ చూపిస్తాను. వీడియో మీ ప్రిపరేషన్ యొక్క గతిని ఖచ్చితంగా మార్చుతుంది. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, సో ఏదైతే ఈ ప్రాబ్లమ్ని మన ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఎదుర్కొంటున్నారో ద సేమ్ థింగ్ ఐ ఫేస్డ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఐ జస్ట్ టెల్ యూ. సో చూడండి గైస్, ఫర్ సపోజ్ జనరల్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోతుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40 డేస్కి రిజల్ట్ ఇస్తుంది యూపీఎస్సీ ఆన్ అన్ యావరేజ్. కొన్నిసార్లు తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. 40 డేస్కి నా సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, వన్ ఆఫ్ ద ప్రిలిమ్స్, సో యాజ్ ఎప్పుడైనా సీసాట్ యూపీఎస్సీ స్టూడెంట్స్కి ఎప్పుడు నిద్రల్లో కూడా వచ్చేది, కల్లోకి వచ్చేది సీసాట్. యాజ్ యూజువల్ 2-3 ఇన్స్టిట్యూట్ కీస్తో అటు ఇటు చూస్తున్నాను. ఎంత చూసుకున్నా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు అటు ఇటుగా వస్తున్నాయి. సో ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన 15 డేస్ వరకు అంటే ఇంకా ఎగ్జామ్ అవ్వదు, ఆ ఒక్క చిన్న క్వశ్చన్ తప్పిదం చేసి ఉండకపోతే బాగుండేది అని చెప్పి 15 డేస్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అసలు. అంటే ఇంకా మెయిన్స్ అవ్వదు అనుకున్నాను, ఇంకా మెయిన్స్ అవ్వదు, ప్రిపరేషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చదవలేదు 15 డేస్. సో ఒక 25 డేస్లో మళ్ళీ రిజల్ట్ వచ్చింది.
పైన పైన చదువుకున్నాను, 25 డేస్లో రిజల్ట్ వచ్చింది. 40th డే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ నా ఆలోచన సేమ్. అనవసరంగా 15 డేస్ అంటే అనవసరంగా ఈ 40 డేస్, ఎందుకంటే ఎగ్జామ్ అవ్వదు అని చెప్పేసి నేను ప్రిపేర్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇమీడియట్గా ప్రిలిమ్స్ అవ్వడం, లేకపోతే మనసు అటు ఇటు డైలమాలో ఉంటుంది కదా. సో 40 డేస్ వేస్ట్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 15 డేస్ ఈ 40 డేస్ ఎందుకు వేస్ట్ చేసుకున్నాను? నా అంతా మతిహీనుడు ఎవరు లేరు. అవుతుంది కాకపోతే కాదు, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుండేది కదా, ఎందుకు వేస్ట్ చేశాను? ఈ 40 రోజులు నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్గా చదివారు. ఈ 15 రోజులు అంటే నేను ఇప్పుడు రాబోయే ఇంకొక 20, ఎందుకంటే యూపీఎస్సీకి జనరల్గా ఒక 3 to 4 months పీరియడ్ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో 3 to 4 months ఉంటుంది. రిజల్ట్ ఏమో 40 డేస్లో ఇస్తారు. ప్రిలిమ్స్ రిజల్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఈ 40 డేస్ అయిపోయింది. ఒక 15 to 20 డేస్ అయిపోయిన 40 రోజుల గురించి ఆలోచిస్తూ వేస్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ 60 డేస్ అంటే 2 months వేస్ట్ అయిపోయింది. ఎగ్జామ్ పోయింది. ఎగ్జాక్ట్గా సేమ్ సిచ్యువేషన్ తెలంగాణ స్టూడెంట్స్లో అదే నేను ఇక్కడ గమనిస్తున్నాను. సో ఇప్పుడు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? కొంతమంది కేసులు చాలా బలంగా ఉన్నాయి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది. కొంతమంది అసలు ఎవరికి తెలుస్తుంది? చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి తెలుస్తుందా? టీజీపీఎస్సీ చైర్మన్కి తెలుస్తుందా? హైకోర్టు చీఫ్ జస్టిస్కి తెలుస్తుందా? లేకపోతే తీర్పిచ్చే జడ్జికి తెలుస్తుందా? నో వన్ నోస్. ఇట్ ఈస్ జస్ట్ ఏ స్పెక్యులేషన్. అంటే ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు. ఫర్ సపోజ్ ఎగ్జామ్ ఉండదు అని చెప్పి నువ్వు ప్రిపరేషన్ కంప్లీట్గా అంటే సైడ్ ట్రాక్ అయిపోతుంది స్టూడెంట్స్. అంటే మనస్ఫూర్తిగా చదవలేకపోతున్నారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మనస్ఫూర్తిగా చదవలేకపోతున్నారు. ఈ ప్లేస్లో నేనున్నా కూడా మేబీ అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేయొచ్చు. బట్ సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి చెప్తున్నాను. ఇన్ని రోజులు సో గడిచిన ఒక 2 నెలలు గట్టిగా చదివారు. సో ఇప్పటి నుంచి లాస్ట్ ఒక 10 నుంచి 20 రోజులు, ఎందుకంటే ఇది లాస్ట్ గేర్లో 5th గేర్లోనో 6th గేర్లోనో నడవాల్సిన బండి. నువ్వు ఈ టైంలో మళ్ళీ ఫస్ట్ గేర్కి వచ్చేస్తావు. ఫర్ సపోజ్ కర్మ ఖాళీ. సో ఈ సెప్టెంబర్ 28th ఏదో రోజు జడ్జిమెంట్ వస్తుందని చెప్పాను కదా. ఇన్ కేస్ దాని గురించి ఏమి ప్రస్తావించకుండా ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి తీర్పు వచ్చింది అనుకోండి. సో ఆల్రెడీ ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత అరే అనవసరంగా ఈ స్పెక్యులేషన్ మొత్తం విని చదవడం ఆపేశాను కదా అని చెప్పి మళ్ళీ 10 రోజులు ఫీల్ అవుతావు. ఇంకా నీ మైండ్లో నుంచి గ్రూప్ 1 మెయిన్స్ సీరియస్ ప్రిపరేషన్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఐ ఆమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని నిన్ను నువ్వు అనుకుంటావు అండ్ ఎగ్జామ్లో ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతావు. చూడండి, కారణాలు ఎవ్వరికీ అవసరం లేదు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ నాన్న అడిగినప్పుడు, మీ అమ్మ అడిగినప్పుడు, నీ ఫ్రెండ్స్ అడిగినప్పుడు అరే ఎగ్జామ్ అనవసరంగా మార్కెట్లో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా చదవలేదు, చదివింటే ఖచ్చితంగా నేను గ్రూప్ 1 కొట్టేవాడిని. అలాంటివి చాలా వింటుంటారు. దమ్ముంటే కొట్టి చూపించాలి. ఈ ఎక్స్క్యూజెస్ ఎవరి దగ్గర కూడా పనిచేయవు. సో నేను సీరియస్గా చెప్తున్నా గైస్. చూడండి, ఫర్ సపోజ్ సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఎస్ ఉంటుంది అనుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నో ఉండదు. సో ఎగ్జామ్ ఉన్నా నువ్వు చదవాల్సిందేంటి? రీడింగ్. ఎగ్జామ్ లేకపోయినా నువ్వు చదవాల్సిందేంటి? రీడింగ్ యాజ్ యూజువల్. అంటే అల్టిమేట్ అవుట్పుట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ రీడింగ్. సో ఐ జస్ట్ టెల్ యూ ఒక స్టోరీ చూశాను. ఐ థింక్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి డిస్కస్ చేశారు. సార్ మీ లైఫ్లో సక్సెస్కి ప్రధాన కారణం ఏంటి అని చెప్తే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక నున్నటి ధ్వజస్తంభం అంటే స్మూత్, అంటే ఫ్రిక్షన్ లేని అట్మోస్ట్ స్మూత్గా ఉన్న ఒక స్తంభం, దానిపైన కప్పలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాయంట. అంటే చుట్టుపక్కల ఉన్న కప్పలను ఏం చేస్తాయంటే నవ్వుకుంటాయంట, ఈ స్తంభం ఎవరు ఎక్కుతారు, సో అంత స్మూత్గా ఉంది, ఎట్లయినా కింద పడిపోతారు, ఎక్కి కూడా వేస్ట్ అని చెప్పి అందరూ అంటుంటే ఒక కప్ప మాత్రం అవేవి పట్టించుకోకుండా స్తంభం ఎక్కుతుందంట, హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందంట. ఎలా అంటే ఈ కప్పలన్నీ ఆగిపోయాయి, ఈ ఒక్క కప్ప మాత్రం పైన వరకు ఎలా రీచ్ అయిందంటే సో ఆ కప్ప చెవిటిది. ఆయన చెప్పింది ఏంటంటే సొసైటీలో కూడా లైఫ్లో కూడా చెవిటి కప్పలాగా సో ఏమి పట్టించుకోకుండా, సమాజం మొత్తం పట్టించుకోకుండా నిన్ను నువ్వు వెళ్ళిపోతూ ఉంటేనే నీకు విజయం లభిస్తుంది. ఒక చెవిటి కప్పలాగా మనిషి ఎప్పుడైతే బిహేవ్ చేస్తాడో అప్పుడే సక్సెస్ వస్తుంది. ఈ స్టోరీ మీకు డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్గా మీరు వినే ఉంటారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ సిచ్యువేషన్ అంతా కూడా ఈ చెవిటి కప్పలాగా ఉండాలి. ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు ఎగ్జామ్ ఉండదు, ఎవరికి తెలుసు? సో నో వన్ నోస్. సో ఇక్కడ కొంతమంది ఇంతకుముందు చెప్పినట్టు సో ఎగ్జాక్ట్గా ఎన్నో రోజుల నుంచి లీవ్ కోసం ప్రయత్నించారు. ఇప్పుడు లీవ్ వచ్చింది. నేను చెప్పినట్టు నాకు ఫోన్ చేసి, సార్ నాకు ఇప్పుడే లీవ్ వచ్చింది, పూర్తి స్థాయిలో చదవాలనుకుంటున్నాను, కానీ ఎగ్జామ్ ఉండదు అనుకుంటున్నారు, మళ్ళీ ఈ లీవ్ క్యాన్సిల్ చేసుకోవాలా, మళ్ళీ జాయిన్ అవ్వాలా, ఏంటి పరిస్థితి? సార్ అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో చూడండి గైస్, నీకు ఒకవేళ ఇప్పుడు మహా అయితే ఒక 40 డేస్ ఉంది, సీరియస్గా 40 డేస్ ఎగ్జామ్ ఉండదు అనుకోండి, నువ్వు ఈ 40 డేస్ రిలాక్స్ మోడ్లోకి వెళ్తావు. ఎగ్జామ్ ఉంటుంది అనుకోండి, ఈ 40 డేస్ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతావు. సో ఎంత సీరియస్ మోడ్ అంటే, అన్నిటికంటే కూడా ఎగ్జామ్కి చివరి అంటే ఎగ్జామ్ డేట్ కంటే దానికంటే ముందున్న 40 డేస్ సో అండ్ సో మచ్ క్రూషియల్. ఈ టైంలో నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతావు. రేపు ఎగ్జామ్ ఉండదు, క్యాన్సిల్ అయింది అనుకో, ఫర్ సపోజ్ క్యాన్సిల్ అయిపోతే ఈ 40 రోజులు చేసిన వృధా ఏం వేస్ట్ అవ్వదు. రేపు మళ్ళీ నువ్వు ఆఫీస్లో జాయిన్ అవుతావు. నువ్వు ఎలాగో ప్రిపరేషన్ చాలా చాలా సీరియస్గా అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడున్నా నీకు లీవ్ గురించి బాధ లేదు. నువ్వు ఆల్రెడీ 40 డేస్ చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యావు కాబట్టి సో నువ్వు నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే, ఆ రోజు జాబ్లో జాయిన్ అయిన తర్వాత డైలీ ఒక 2 hours రోజు ఒక 2 గంటలు గట్టిగా కూర్చొని చదివితే దట్స్ ఇట్, సరిపోతుంది. సో ఇప్పుడు సేమ్ సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా సో కొంతమంది మళ్ళీ ఇంకేదైనా చూసుకోవాలనుకుంటారు. మేబీ ఎగ్జామ్ ఒక 1 month అవుతుందో 2 months అవుతుందో, ఏదైనా నువ్వు ఈ 40 days సీరియస్గా ప్రిపేర్ అవుతే రాబోయే 1-2 నెలలు అట్మోస్ట్ సీరియస్గా ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతే, ఒకవేళ ఎగ్జామ్ ఉందనుకోండి, నో ప్రాబ్లం, నువ్వు ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అయ్యావు కాబట్టి మిగతా వాళ్ళందరు కింద అరుస్తున్న కప్పల్లాగా అక్కడే ఉండిపోతారు. సో నువ్వు మాత్రం చెవిటి కప్పలాగా ప్రవర్తించి సో ఇదేది ఉంటుంది ఉండదు ఇవేం పట్టించుకోకుండా ఎగ్జాక్ట్గా అదే డేట్కి ఎగ్జామ్ ఉంటుంది అని నువ్వు చాలా స్పీడ్గా వెళ్ళిపోతావు. యూ విల్ రీచ్ ద సక్సెస్. సో అదే గైస్ నేను చెప్తుంది, నా జీవితంలో ఇది అనుభవమైంది, నేను ఒక వైఫల్యాన్ని ఎదుర్కొన్నాను. సో సేమ్ ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను. సో ఎందుకు క్రియేట్ అవుతుంది మార్కెట్లో ఇది అంటే, ఎస్ అఫ్ కోర్స్ నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. సో ద సేమ్ థింగ్ ఇక్కడ ఏమవుతుందంటే, ఎస్ బలంగా ఉన్నాయి కేసులు, దాని గురించి నీకేం అవసరం? రేపు నేను చనిపోతానేమో, ఇవాళ సంపాదించడం ఎందుకు? సో హాయిగా లగ్జరియస్ని ఎంజాయ్ చేసి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తే అయిపోతుంది కదా. ఎంత సంపాదించినా రేపు ఎట్లాగో ఉండను అంటే నో వన్ విల్ లీడ్ ద లైఫ్. ఎవరు ఏం ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. రేపటి ఎగ్జామ్ కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? సో ఇదొక మెంటల్ టార్చర్కి సంబంధించిన థింగ్. 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఫోన్ చేసిన ప్రతిసారి సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందంట కదా. సో ఇంకా అంటే కొంతమంది పాజిటివ్గా, సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది కదా, సో ఇప్పటి నుంచి నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను, మీ కోర్స్ తీసుకుంటానని. సో కొంతమంది సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదంట కదా, సో అంటే ఎగ్జామ్ ఉంటుందో ఉండదో, సో ఆల్రెడీ కోర్స్ తీసుకున్నాను, చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, కానీ మనస్సు రావట్లేదు. సో నువ్వు చెవిటి కప్పలాగా తయారవ్వు, పట్టించుకోకు, గో ఫర్ ఆన్సర్ రైటింగ్. ఈ స్టేజ్లో నేను చెప్పానుగా 4th అంటే 5th 6th గేర్లో వెళ్ళాల్సిన నువ్వు 1st గేర్కి వెళ్ళిపోతే నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఓకే, సో నో వన్ నోస్. నేను నాకున్న క్లోజ్ అసోసియేట్స్తో నేను మాట్లాడాను. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పారో వాళ్ళకు పర్సనల్గా నేను కాల్ చేశాను. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు లేదు అంటే నో వన్ ఈస్ కాన్ఫిడెంట్, ఎవ్వరు కూడా కాన్ఫిడెంట్ సార్ 100% ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని అనేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. సార్ మోస్ట్లీ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అవుతుంది అంటున్నారు, కానీ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ ప్రిపరేషన్ ఆపేసి అంటే ఇంకా ఏదో మేనియాలోకి వెళ్ళిపోయారు. పైగా ఇప్పుడు వినాయక చవితి, మళ్ళీ తొందరలో దసరా వస్తుంది. సో ఇదే జరిగిపోతూ ఉంటుంది, అంటే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద రేస్. సో గ్రూప్ 1 చాలా చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ఇది కంటెంట్తో పోటీ పడేది కాదు, సో ఇంటెలిజెన్స్తో పోటీ పడేది కాదు, మైండ్ సెట్తో పోటీ పడేది. సో నీకు కొంచెం కంటెంట్ వచ్చినా నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అన్న దానిపైన నీ విజయం ఆధారపడుతుంది. సేమ్ అదే. సో మీకు చెప్తున్నాను గైస్, సో ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఆలోచించే టైం కాదు, మీకు మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇదే టైంలో స్మాల్ అనౌన్స్మెంట్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పాలిటీ, గ్రూప్ 2కి సంబంధించి పాలిటీ వీడియో క్లాసెస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో జగదీష్ సార్ ఫేమస్ ఎమినెంట్ ఫ్యాకల్టీ రాసిన బుక్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు.
దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదే కాదు, టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అలాగే మీరు చూస్తే మన దాంట్లో టీచర్స్ డే ఆఫర్ని సందర్భాన్ని పురస్కరించుకొని బెస్ట్ ఆఫర్తో బెస్ట్ కంటెంట్ మీకు అందిస్తున్నాము. సో మీకు ఒక్కసారి ఫ్యాకల్టీ టీమ్ని చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఆల్రెడీ కొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 3ని కూడా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి జాబ్ ఓరియంటెడ్ డైలీ టార్గెట్ బేస్డ్ కోర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుందంటే కోర్సు మిషన్ కైవల్య 2.0 ఆల్రెడీ గ్రూప్ 1 టైంలో ప్రిలిమ్స్ అప్పుడు మీకు దీన్ని స్టార్ట్ చేశాను. సో ఇందులో డే ప్లాన్ చూడండి, డే 1, డే 2, డే 4, డే 5 ఏ రోజు ఏం చదవాలి నీకు ఈ ప్లాన్ ఇవ్వడమే కాకుండా మీరు తీసుకున్న కోర్సులో కూడా ఫోల్డర్ పేరు డే 1 అని ఉంటుంది. ఆ ఫోల్డర్ పేరు డే 1 అని ఉంటుంది. సో దాంట్లో ఎకానమీ, సో పాలిటీ అండ్ సొసైటీ 3 ఫోల్డర్స్ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ అలాగే మెటీరియల్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. వీడియో ఎంతసేపు చూడాలి, దానికి రిలేటెడ్ మెటీరియల్ చదువుకోవాలి, దానికి రిలేటెడ్ రివిజన్ అండ్ అలాగే ఎకానమీ అంటే టాపిక్ టెస్ట్స్ పెట్టకుండా టైం తక్కువ ఉంది కాబట్టి ఎకానమీ సెక్షన్ 1, ఎకానమీ సెక్షన్ 2, ఎకానమీ సెక్షన్ 3 మొత్తం ఎకానమీ 2 ఎగ్జామ్స్, పాలిటీ 2, సొసైటీ 2, హిస్టరీ 2. సో అలాగే తెలంగాణ మూమెంట్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 తెలంగాణ మూమెంట్ టోటల్గా 2 టెస్టులు. అలా అంటే ఆ టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్, మళ్ళీ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్. సో ఇందులోనే ఏ రోజు ఏ టెస్ట్ రాయాలి, ఏ రోజు ఏ వీడియో చూడాలి, ఏ రోజు ఏ మెటీరియల్ చదవాలి, ఇవన్నీ క్లియర్ కట్గా డీటెయిల్డ్గా ప్లాన్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఒక 65 డేస్లో టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోయి మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చడానికి, విజయ తీరాలకు చేర్చడానికి రోహిత్స్ అనాలిసిస్ ఈ అద్భుతమైన టార్గెట్ ఓరియంటెడ్ కోర్స్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ కీప్ ఏ వాట్సాప్ మెసేజ్ టు మీ 9110556858. నేను డైరెక్ట్గా నా ఓన్ పర్సనల్ నంబరే మీకు షేర్ చేస్తున్నాను. కాల్ చేయకండి, వాట్సాప్లోనే మెసేజ్ పెట్టండి, నేను వాయిస్ మెసేజ్తో రిప్లై ఇస్తాను. ఏదైనా ప్రిపరేషన్కి సంబంధించి మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. గో విత్ యాజ్ మచ్ స్పీడ్ యాజ్ పాసిబుల్. సో అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్లాట్ఫామ్ మీదుగా స్టూడెంట్స్ అందరికీ మీ అందరి తరఫున ప్రభుత్వానికి లేకపోతే నేను రిక్వెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్టు కేసెస్ ఉన్నాయి. ఆ కోర్టు కేసులు నిజంగా బలంగా ఉంటే అనవసరంగా మళ్ళీ ఓడిపోయి స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్తో ఎందుకు ఆడుకోవడం? సో నిజంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫాల్ట్ ఉంటే ఓపెన్గా కన్ఫెస్ చేయాలి. అంటే పోరాడలేము, ఓడిపోతామని వాళ్ళకి తెలిసిపోతే సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం, లేకపోతే ఒక మంచి డేట్ చూసి ఇది జరుగుతుంది అని చెప్పాలి. లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి బలంగా లేదు, మా సైడ్ మేము బలంగా ఉన్నాం, మేము గెలుస్తాము, ఎగ్జామ్ జరుగుతుంది అన్నప్పుడు ఒక చిన్న వెబ్ నోట్ లేకపోతే ఒక నోటీస్ లేకపోతే ఒక చిన్న వీడియో బిట్, మీరేమి నిరుత్సాహపడకండి, ఇన్ని రోజులు చదివారు, ఎగ్జామ్ జరుగుతుంది, ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు అన్ని చర్యలు తీసుకుంటుంది, మీరేమి సైడ్ ట్రాక్ అవ్వకండి, సో ప్రిపరేషన్ గట్టిగా చదవండి అని ఒక్క చిన్న వీడియో బిట్ ఎంతో లక్షలాది మంది విద్యార్థుల మైండ్ సెట్ని మారుతుంది. అదే మీరు నిజంగా అంత గత ప్రభుత్వాలు చేస్తున్న తప్పు, ఆ జీవో తప్పు, సో కోర్టులో బలాలు అంటే వాదనలు చాలా బలంగా ఉన్నాయి, సో ఎందుకు మీ అందరి మైండ్ సెట్తో ఆడుకోవడం, సో ఎగ్జామ్ మోస్ట్లీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఏదో ఒక బలమైన భరోసా ఇస్తే ఈ రాబోయే 25 రోజులైనా తెలంగాణ విద్యార్థులు ప్రశాంతంగా ఉంటారు. సో మీ వాదననే నా వాదన. నేను ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని కోరుకుంటే మళ్ళీ ఇంకొక వాదన స్టార్ట్ అవుతుంది. మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అనుకుంటున్నాయని మీరే అంటారు. పోస్ట్ పోన్ కాకూడదు అంటే నీకేం తెలుసు మా బాధ, లీవులు దొరకక సరిగా చదవలేదు, ఇప్పుడైనా చదవాలనుకుంటున్నాం. సో నేను ఎటువంటి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. మీ గొంతే నా గొంతు. నా నుంచి మీకు ఏదైనా సహాయం కావాలి, ప్రిపరేషన్కి సంబంధించి ఏది కావాలన్నా జస్ట్ కీప్ ఎ మెసేజ్. నేను న్యూట్రల్గా ఉండాలి అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరి శ్రేయస్సు కోసమే ఈ వీడియో చేశాను. ఎటువంటి నెగటివ్ కమెంట్స్ పెట్టి నన్ను కూడా డిమోటివేట్ చేయకండి. థ్యాంక్ యూ.